హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో గాయ్స్, మార్నింగ్ ఇట్లా హెల్తీగా తినడం కోసం నేనైతే ముందు రోజు ఇట్లా మొలకలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి నేను ఇట్లా నా దగ్గర బుల్లెట్ జార్ ఇట్లా ఆర్డర్ చేసుకున్నాను మీషో నుండి అయితే. సో దీంట్లో ఒకసారి వేసి ట్రై చేసి చూద్దామనేసి ఇందులో వేసాను. నానబెట్టిన అన్ని పెసర్లు పప్పులు అన్నీ వేసేసాను. ఇందులో వేసి ఇట్లా క్యాప్ వస్తుంది, దానికి ఇట్లా హోల్స్ ఉన్న క్యాప్ అయితే దీంట్లో వేసేసి నైట్ మొత్తం ఉంచేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఈ మిక్సీ జార్స్ వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సెట్ ఆఫ్ 2 వస్తాయి. ఇది దీనికంటే చిన్నది 2 వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇట్లా మొలకలకు కూడా యూజ్ చేద్దాం అనేసి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా బాగా వచ్చాయి. ఇట్లా మొలకలు అయితే చాలా పొడుగ్గా వచ్చాయన్నమాట. నెక్స్ట్ అయితే గ్యాప్లో మేము లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ముగ్గురం, నేను మా ఫ్రెండ్ ఇంకా మా సిస్టర్ వచ్చేసి సేమ్ డ్రెస్ ఆర్డర్ చేసుకున్నాం అనేసి. సో ఆ డ్రెస్ అయితే పార్సల్ వచ్చేసింది ఫ్లిప్కార్ట్ నుంచి. దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి నాకు. సో ఈ మోడల్లో నాకైతే ఒక్క డ్రెస్ కూడా లేదు. ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇట్లా మ్యాక్సీ ఫ్రాక్ వచ్చేసి చాలా బాగా అనిపించింది నాకు. ఫుల్ లెంత్ వచ్చేసింది ఫ్రాక్ టైప్లో. సో ఈ డ్రెస్ వచ్చేసి నాకు ఫ్లిప్కార్ట్లో 390 రూపీస్ పడింది. సో వర్తీ అని అనిపించింది చాలా. అయితే క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది. మినిమం 500 లేని ఒక మంచి టాప్ కూడా రాని ఈ డేస్లో 390 రూపీస్కి అయితే నాకు వర్తీ అనిపించింది డ్రెస్ వచ్చేసి. నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అయితే కిచెన్లోకి వచ్చేసాను. సో మీ దగ్గర కూడా ఇట్లాంటి జార్స్ ఏమైనా ఉండుంటే ఒకసారి ఇందులో మొలకలు ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఈ మొలకలతో పాటు స్మూతీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను. నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇట్లా లంచ్లోకి ఏం కర్రీ చేయాలో ఆలోచించి ఎగ్ కర్రీ అయితే ఈజీగా అవుతుందనేసి ఇట్లా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను లంచ్లోకి కర్రీ చేయడం కోసం, ఎగ్ కర్రీ. సో ఈ గ్యాప్లో ప్రియాంశి చూడండి కిచెన్లోకి వచ్చి సెల్ఫ్లో ఎట్లా అన్ని వస్తువులు కింద పడేస్తుందో. సో నెక్స్ట్ అయితే ప్రియాంశిని వాకర్లో వేసేసి నేను వంట చేయడం స్టార్ట్ చేసేసాను. సో ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాను స్టవ్ మీద. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఇవి 2 చిటపటలు ఆడిన తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇట్లా ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇట్లా మొత్తాన్ని నీట్గా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టేసుకున్న టమాటో పీసెస్ అయితే వేసుకుంటున్నాను ఇందులో. ఈ మొత్తాన్ని నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇట్లా టమాటోస్ కొద్దిగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకుంటున్నాను. ఇట్లా దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకొని సో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కారం, ధనియాల పొడి అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని అయితే వేసుకొని అండ్ అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను.
కారం మసాలాలు అన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే 3 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను ఇందులో సో ఇట్లా ఎగ్స్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. సో ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఎట్లా ఉడికినాయి. దీన్ని ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలంటే మొత్తం మిక్స్ చేయొద్దు. సో ఎగ్స్ని ఇట్లా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. సో నెక్స్ట్ చూడండి కొద్దిగా ఎగ్స్ అయితే ఉడికాయి. ఇప్పుడు దీనికి కావాల్సిన సైజులో పీసెస్ అయితే ఇట్లా సపరేట్ చేసుకుంటున్నాను నేను ఎగ్స్ని. సో నాకు కొంచెం ఎగ్స్ పెద్దగా ఉంటేనే నచ్చుతుంది ఎగ్ కర్రీలో. సో అందుకని కొద్దిగా పెద్దగానే ఉంచాను ఎగ్ పీసెస్ అయితే. సో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకొని చూస్తే రెడీ అయిపోయిందండి ఎగ్ కర్రీ అయితే. ఎగ్ కర్రీ స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు, సూపర్గా వస్తుంది స్మెల్ అయితే. నెక్స్ట్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ ప్రియాంశిని రెడీ చేయడం కోసం అయితే తీసుకొచ్చేసాను. సో ప్రియాంశికి 9th మంత్ ఫోటోషూట్ చేయడం కోసం అయితే రెడీ చేస్తున్నాను. సో చూడండి ఎట్లా చేస్తుందో, అస్సలు ఆగడం లేదు ఎంత పట్టుకున్నా కూడా. నెక్స్ట్ అయితే ఇక్కడ డ్రెస్ చూడండి, ప్రియాంశి కోసం ఫోటోషూట్కి తెచ్చిన డ్రెస్ అయితే ఇదైతే మా ఫ్రెండ్ తీసుకొచ్చింది లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు. సో తనైతే ప్రియాంశి కోసం ఒక 3 డ్రెస్సులు అయితే తీసుకొని వచ్చింది. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇట్లా రెడీ చేయడానికి అయితే ఇట్లా గాగుల్స్, ఇంకా రెడ్ కలర్లో షూస్ అండ్ అలాగే ఒక క్యాప్ అన్నీ తీసుకొని వచ్చేసాను. కానీ గాగుల్స్ అయితే తను అస్సలు పెట్టుకోవడం లేదు, ఉంచుకోవడం లేదు అస్సలే ప్రియాంశి అయితే. ఫైనల్గా అయితే నేను చాలా కష్టపడి ప్రియాంశికి డ్రెస్ వేశాను. డ్రెస్ అయితే చాలా బాగుంది. ప్రియాంశికి రెడ్ కలర్లో డ్రెస్ అయితే అస్సలు లేదు ఇప్పటి వరకు. సో చాలా మంచిగా అనిపించింది డ్రెస్ అయితే. నెక్స్ట్ ఇక్కడ ప్రియాంశిని చూడండి, ఆ కవర్తో ఎంత ఎక్సైటింగ్గా ఆడుకుంటూ ఉందో అసలు. సో మా పాపకైతే ఈ రోజుతో 9 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి. 10th మంత్లోకి ఎంటర్ అవుతుంది. సో అప్పుడే 9 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ప్రియాంశి పుట్టి. ఈ 9 మంత్స్ చూస్తుండగానే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది, నాకు ఎందుకో తెలియదు. ఇట్లా ప్రియాంశితో కొద్దిసేపు ఆడుకొని షూ అయితే వేసేసాను రెడ్ కలర్వి. సో డ్రెస్కి మ్యాచింగ్ అవుతుందని చెప్పేసి. సో ఆడపిల్లలు తొందరగా పెరుగుతారు అని అంటారు కదా చాలామంది. సో అది నేను నమ్మలేదు. ఈ 9 మంత్స్ చూస్తూ ఉంటే అసలు అది నిజమే అని అనిపిస్తుంది నాకైతే. సో చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ 9 మంత్స్ నాకు. సో నెక్స్ట్ అయితే ప్రియాంశిని ఇట్లా రెడీ చేసేసాను. సో ప్రియాంశి ఈ అవుట్ఫిట్లో అయితే సూపర్ క్యూట్గా అనిపిస్తుంది నాకు. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ప్రియాంశిని కెమెరా సైడ్ చూసి హాయ్ చెప్పమంటే చూడండి ఎట్లా చూస్తూ ఉందో, చాలా ఇన్నోసెంట్గా చూస్తుంది కదా. సో నెక్స్ట్ అయితే ప్రియాంశికి ఇట్లా గాగుల్స్ పెట్టడానికి ట్రై చేశాను, కానీ అస్సలు ఉంచుకోవడం లేదు. నెక్స్ట్ నేను పెట్టుకొని చూపించాను. సో చూడండి ఎంత బాగా స్మైల్ చేస్తుందో. నేను పెట్టుకుంటే నన్ను చూసి బాగా స్మైల్ చేస్తుంది, బట్ తను మాత్రం ఉంచుకోవడం లేదు. చాలా ట్రై చేశాను, లిటరల్గా అయితే చాలాసార్లు పెట్టి చూశాను, అస్సలు ఉంచుకోలేదు. లాస్ట్కి అయితే ఫైనల్గా ఇట్లా ఒక్కసారి ఉంచుకుంది. చేతులు కూడా బిర్రుగా పట్టుకుంటే అట్లా ఉంచుకుంది కొద్దిసేపు. వావ్, ప్రియాంశిని చూడండి ఈ గాగుల్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు అయితే. సో
సో నెక్స్ట్ ప్రియాంశి ఈ గాగుల్స్ని ఒక్క సెకండ్ అట్లా ఉంచుకొని వెంటనే తీసేసింది. బట్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ గాగుల్స్లో ప్రియాంశి అయితే. సో మళ్ళీ చాలాసార్లు అయితే పెట్టడానికి ట్రై చేశాను, కానీ ఉంచుకోలేదు అస్సలే. సో ఇది అవ్వని పని అనేసి సో వదిలేశాను, ఇక ఉంచుకోదని అర్థమైంది. సో నెక్స్ట్ అయితే ప్రియాంశికి గాగుల్స్ పెట్టడం నేను ఆపేశాను. ఇంకా తను ఉంచుకోదని నాకు అర్థమైపోయింది. ఎన్నిసార్లు పెట్టినా అసలు తీసేస్తుంది. సో ఇట్లా గాగుల్స్తో ప్రియాంశి చాలాసేపు ఆడుకుంది ఫుల్గా. డ్రెస్ చూడండి ఎట్లా పీక్కుంటూ ఆడుకుంటుందో. నెక్స్ట్ అయితే ప్రియాంశితో చాలాసేపు ఆడుకున్నాను. మా పాపకైతే మా ఇంట్లో ఈ ప్లేస్ అయితే చాలా నచ్చుతుంది. ఈ ప్లేస్లోనే ఎక్కువగా ఆడుతుంది. సో ఊరికే కిచెన్లోకి వస్తుంది, మళ్ళీ హాల్లోకి వస్తుంది. అదే పని ఇక మా పాపకైతే. హాల్లో నుంచి కిచెన్లోకి, కిచెన్లో నుంచి హాల్లోకి ఇలాగే రోజు మొత్తం ఆడుతూ ఉంటుంది ప్రియాంశి. సో ఇక్కడ చూడండి ఇట్లా బండల పైన అయితే ఇట్లా పెయింట్ మరకలు ఉన్నాయి. సో వాటిని గిల్లడానికి ఎంత ట్రై చేస్తుందో, నోరుతో కూడా ట్రై చేస్తుంది. ఇట్లా మధ్య మధ్యలో టీవీ చూస్తూ ఫుల్ జోష్తో ఆడుతుంది ప్రియాంశి అయితే. నెక్స్ట్ అయితే ప్రియాంశిని వాకర్లో వేసి నేనైతే 9th మంత్ ఫోటోషూట్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. సో తనని అట్లాగే కిందనే ఉంచితే మొత్తం అన్నీ తీసేస్తుంది, నేను అరేంజ్ చేసినవన్నీ సెటప్ అంతా. సో అందుకోసమని వాకర్లో వేశాను. సో నెక్స్ట్ అయితే ఇట్లా ఒక బెడ్షీట్ అయితే వేసేసి వైట్ కలర్లో ఇట్లా నా దగ్గర ఉన్న నెయిల్ పాలిష్లు అండ్ అలాగే లిప్స్టిక్స్ అండ్ అలాగే ఇంకా కాజల్స్ ఇంకా మేకప్ బ్రష్లు ఇవన్నీ అయితే తీసుకున్నాను. నేను నా దగ్గర ఉన్న మేకప్ ఐటమ్స్ మొత్తం తీసుకొని వాటితో అరేంజ్ చేద్దామని ఈసారి అయితే అనుకున్నాను. ఐ షాడో ప్యాలెట్ అండ్ అలాగే మేకప్ పౌడర్, మేకప్ బ్రషెస్ అన్నీ అయితే తీసుకొని పెట్టేశాను. నా దగ్గర ఏమేమి మేకప్ సామాన్లు ఉన్నాయో సో వాటన్నిటితో అరేంజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ అయితే ఇట్లా 9 షేప్లో మేకప్ సామాన్లు అన్నిటిని యూజ్ చేసి ఇట్లా 9 షేప్లో అయితే అరేంజ్ చేసేసాను. నెక్స్ట్ ఇట్లా 9 షేప్ అరేంజ్ చేసిన తర్వాత మిగతా వాటిని అయితే ఇట్లా సైడ్లో ఇట్లా ప్లేస్ చేసేసాను, ఐ షాడో ప్యాలెట్ కూడా. సో ఫైనల్ లుక్ అయితే ఇట్లా వచ్చేసింది. 9 ఇంకా పక్కనే మేకప్ సామాన్ అయితే వచ్చింది. ఈసారి థీమ్ వచ్చేసి ఇట్లా మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ ఇట్లా పెడదాం అనుకున్నాను. సో చూడండి ప్రియాంశిని వాకర్లో వేస్తే ఎట్లా ఆడుకుంటుందో. నెక్స్ట్ అయితే ప్రియాంశిని నేను అరేంజ్ చేసిన 9 సెటప్ దగ్గర అయితే పడుకోబెట్టాను. చూడండి మొత్తం ఇట్లా ఖరాబ్ చేసేసిందో 9 షేప్ మొత్తాన్ని. సో మొత్తం వేరేలాగా చేసేసింది. మళ్ళీ దీన్ని అరేంజ్ చేసుకోవాలి నేను ఇప్పుడు. ప్రియాంశి చూడండి ఈ మేకప్ సామాన్తో ఎంత ఇంట్రెస్టింగ్గా ఆడుతుందో. ఆమె డైలీ ఆడుకునే ఆట వస్తువుల కంటే ఇవి చాలా డిఫరెంట్గా కనిపించాయి తనకి. సో అందుకని చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతుంది. నెక్స్ట్ మళ్ళీ అరేంజ్ చేసి పడుకోబెట్టాను. ఎట్లా ఏడుస్తుందో చూడండి ప్రియాంశి. కోపంలో నెయిల్ పాలిష్ ఎట్లా పడేసిందో చూడండి ప్రియాంశి. అయితే ప్రియాంశితో ఇట్లా చాలాసేపు టైం స్పెండ్ చేసి ఆడుకున్నాను. ఇట్లా ఆడుకొని చాలాసేపు తనని కూల్ చేశాను కొద్దిగా.
సో నెక్స్ట్ అయితే ప్రియాంశి నాతో చాలాసేపు ఇట్లా టైం స్పెండ్ చేసి ఆడుకున్న తర్వాత కొద్దిగా సెటిల్ అయింది. ఇక్కడ చూడండి నా హెయిర్తో ఎట్లా ఆడుకుంటుందో. సో ప్రియాంశికి అయితే నా జుట్టు అంటే చాలా ఇష్టము. పీకకుండా నా జుట్టుని ఒక్కరోజు కూడా ఉండలేదు. సో డైలీ కొద్దిగా అయితే కంపల్సరీ నా జుట్టుని అయితే పీకుతుంది. సో నెక్స్ట్ అయితే తనని ఇట్లా నేను అరేంజ్ చేసిన సెటప్ దగ్గర కాసేపు ఇట్లా సెటిల్ చేసి ఉంచి ఫొటోస్ అయితే దించాను. ఫైనల్గా ప్రియాంశి ఫొటోస్ అయితే చాలా సూపర్ బ్యూటిఫుల్గా వచ్చేసాయి. సో అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. చలో బాయ్ గాయ్స్.